साबिक रियासती वजीर व BRS लीडर मिस्टर टी हरीश राव ने कहा कि रियासती हुकूमत BRS कायदीन के ताल्लुक से इंतकामी जज्बे के तहत काम कर रही है। उन्होंने फोन टैपिंग केस में BRS के कारगुजार सदर KT रामाराव की तलबी पर शदीद रद्दअमल का इजहार किया है। मीडिया से बात करते हुए हरीश राव ने इल्जाम आयद किया कि रियासती हुकूमत उमूमन ऐसे अहदेदारों को तहकीकात करने वाली SIT में शामिल कर रही है जो कांग्रेस हुकूमत से गुरबत रखते हैं। हरीश राव ने पुलिस को भी इंतबाह दिया और कहा कि BRS इख्तिदार में वापस आएगी और फिर इन पुलिस अहदेदारों को माफ नहीं किया जाएगा जो रेवंत रेड्डी हुकूमत के इशारों पर काम करते हुए BRS कायदीन को हिरासां कर रहे हैं। उन्होंने कहा कि पुलिस के आला अहदेदार भी हुकूमत के इशारों पर काम कर रहे हैं जो क़वानीन की खिलाफ वर्जी है। उन्होंने कहा कि ऐसा करने वाले अहदेदार अगर 7 समंदर पार भी छुप जाएं तो वो BRS इन्हें ढूंढ कर निकालेगी और इनके खिलाफ कार्रवाई की जाएगी। దాదాపు హైదరాబాద్ లో ఉన్న పోలీసులు వేలాది మంది పోలీసులను పెట్టి రోడ్ల మీద ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు, BRS కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారు, భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎవరు ఎన్ని చేసినా తప్పు చేయని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. మేము తప్పు చేయలేదు. ఇది కేవలం రాజకీయ ప్రేరేపితమైన కేసు. రాజకీయ కోణములో కుట్రతో ఉద్దేశపూర్వకంగా BRS నాయకులను ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి చేస్తున్న ఒక దుష్ట పన్నాగం. అందువల్ల ఇలా KTR గారు ఈరోజు ధైర్యంగా వెళ్లారు. ఉల్టా వాళ్ళని అడుగుతారు. ఎందుకంటే అనేక కేసుల్లో BRS పార్టీ నాయకుల మీద దుష్ప్రచారం జరిగింది. ఆ రోజు ఎందుకు కేసులు పెట్టలేదు? ఆ రోజు మహిళలకు ఇబ్బంది జరిగితే, మహిళల ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే KTR గారి మీద డైరెక్ట్ గా టీవీల్లో, పత్రికల్లో వార్తలు రాయించిన పోలీస్ అధికారులు రేవంత్ రెడ్డి మీద కూడా ఈరోజు విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అన్ని విషయాలు కూడా బయటకు రావాలి. కావాలని రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను సిట్లో పెట్టి రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్న అధికారులను ఉపయోగించి ఇవాళ మా మీద రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నేను మాత్రం ఒక్కటే చెప్పదలుచుకున్న అధికారులకు, మీరు అన్యాయంగా వ్యవహరిస్తే, అక్రమంగా వ్యవహరిస్తే, మీరు ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తే, మీరు రిటైర్ అయిన తర్వాత కూడా ఏ పొక్కలో దాక్కున్నా, సప్త సముద్రాల బయట ఉన్నా మిమ్మల్ని పట్టుకొచ్చి విచారిస్తాము. ఎవరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చట్టాన్ని అతిక్రమించినా, న్యాయబద్దంగా వ్యవహరించకపోయినా, ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు లీకులు ఇచ్చిన పోలీస్ అధికారులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. అంతకంతకు అనుభవిస్తారు. జాగ్రత్త, ఆలోచించుకోండి. రిటైర్ అయినాక మీకు ప్రభుత్వం రేపు వచ్చే BRS ప్రభుత్వం కూడా మీకు సహకరించదు. మీ సొంత డబ్బులతో సొంత లాయర్లను పెట్టుకుని మీరు కేసులు వాదించుకోవాల్సి వస్తుంది. అన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయబద్దంగా వ్యవహరించండి, చట్టబద్దంగా వ్యవహరించండి. రేవంత్ రెడ్డి దావోస్ కేలి ఆయన ఇచ్చే డైరెక్షన్ లో కాదు, మీరు చట్ట ప్రకారంగా వ్యవహరించండి. దావోస్ నుంచో, సిపి నుంచో, ఇంకొకరి నుంచో తప్పుడు సూచనలు, వాళ్ళిచ్చే ఆదేశాలను మీరు పాటించి చట్టాన్ని అతిక్రమిస్తే మాత్రం దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరిస్తాం. आपके ख्वाबों का सफर मुक़द्दस अब पहले से ज्यादा आरामदेह, मुनज़्ज़म व पुरसुकून। अल यासीन टूर्स एंड ट्रैवल्स हज 2026 के लिए लाए है 15 दिन और 35 दिन के खुसूसी 4 शानदार 5 स्टार सुपर डिलक्स, 4 स्टार सुपर डिलक्स और 3 स्टार डिलक्स नॉन शिफ्टिंग और शिफ्टिंग पैकेजेस। 3 स्टार पैकेज 7,50,000 से और 5 स्टार 10,25,000 रुपए से शुरुआत। 21 मई 2026 को हैदराबाद से जिद्दा रवानगी। हरम शरीफ व हरम नबवी के बहुत करीब पुरसुकून बेहतरीन रिहाइश, कुशादा कमरे और मोहब्बत भरी रहनुमाई। मनासिक हज के 5 बाबरकत दिन मीना, अरफात व मुजदलिफा के AC VIP टेंट्स, B कैटेगरी मुअल्लिम के तहत खुसूसी इंतजामात, रिटर्न टिकट, 3 वक्त का इंडियन खाना, स्पेशल हज किट, जियारात, पासपोर्ट व लगेज बैग, अनलिमिटेड लॉन्ड्री, 5 लीटर जमजम और हज वीजा प्लस इंश्योरेंस पैकेज में शामिल। आज ही अपनी सीट बुक करे। महदूद निश्ते। अल यासीन टूर्स एंड ट्रैवल्स, मेन ऑफिस इनसाइड दीवान देवड़ी, ब्रांच ऑफिस बिसाइड HP पेट्रोल पंप, लकड़ी का पुल, हैदराबाद।